గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డివిజబిలిటీ ఆఫ్ 13 and 17 ఈ రూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13 డివిజబిలిటీ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. నేను 533 అనే ఒక నెంబర్ని తీసుకుంటున్నాను. తీసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే 13కి మనం +4 అనే ఒక ఆస్కలేటర్ని యూజ్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 533 తీసుకున్నాం కదా, లాస్ట్ డిజిట్ని ఇంటూ 4 చేయాలి. 4 చేస్తే మనకు 12 వస్తుంది కదా, ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు 65 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 65ని 13తోని డివిజిబుల్ చేయాలి. ఒకవేళ రిమైండర్ 0 వస్తే అది 13తోని డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. రిమైండర్ 0 రాకపోతే 13 తోటి డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం 65ని 13లో తీసుకుంటే 13 5s 65. సో రిమైండర్ మనకు 0 వచ్చింది కాబట్టి 533 ఈస్ డివిజిబుల్ బై 13, అంటే 13తోని ఇది డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ 17 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి దీని ఆస్కులేటర్ -5. నేను దాని సోది మొత్తం చెప్పట్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా 867. ఇది నా ఎగ్జాంపుల్. సేమ్ దీనికి ఏం చేయాలంటే లాస్ట్ 7కి ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు 7 5s 35 వస్తుంది కదా. ఈ 35ని 86 - 35 చేయాలి. చేస్తే మనకు అక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఈ 51ని 17తో డివిజిబుల్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ 0 వస్తే అది 17తోని డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే అది 17తోని డివిజిబుల్ అవుతలేదు అన్నట్టు. ఇప్పుడు మనకు 51 వచ్చింది. ఈ 51 అనేది 17తోని డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 17 3s 51. సో 867 ఈజ్ డివిజిబుల్ ఆఫ్ 17తోని ఇది డివిజిబుల్ అవుతుంది. ఇలా మనం ఆస్కులేటర్ అంటే ఏంటిదంటే -5 దీనికి 13కి +4 ఇవి యూజ్ చేస్తే మనకు అది 13తో డివిజిబుల్ అవుతుందా లేదా తెలుస్తుంది. ఇది 17తో అవుతుందా లేదా తెలుస్తుంది అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.